అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను దంపుడు బియ్యం వండుతున్నానండి. దంపుడు బియ్యం అంటే ఇదిగో ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ బియ్యం శుభ్రంగా కడుక్కున్నాను. దీనికి మనము ఇప్పుడు 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్ పోయాలండి. ఇవి కొంచెము స్ట్రాంగ్గా ఉంటాయి, ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనకు వీలైతే పొద్దుటే కడిగేసుకోవాలి. 1-2 అవర్స్ నానితే రైస్ మంచిగా పుల్లలుగా అవుతుందండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న పేషెంట్స్ తింటే ఇంకా మంచిదండి, వైట్ రైస్ తినకుండా. ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఇలా స్టవ్ పై వండుతున్నానండి. రైస్ ఉడుకుతుందండి. నేను స్టవ్ పై వండుతున్నాను. ఇది ఒక 1 మినిట్లో అయిపోతుంది. రైస్ ఉడికిందా చూద్దామండి. దంపుడు బియ్యం వావ్, చక్కగా ఉడికిపోయిందండి. చూడండి ఇలా పుల్లలుగా ఎంత బాగైందో, మెత్తగా లేకుండా. ఒకటి చూద్దాము రైస్. ఇది ఎంత ఉడికినా కూడా పలుకులాగా ఉంటుందండి. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇది బ్రౌన్ రైస్ తింటే చాలా హెల్దీ అండి. మనకు షుగర్ పేషెంట్సే కాకుండా మనం మామూలు వాళ్ళం కూడా తినొచ్చు. తర్వాత దీని వండే విధానం చెప్పాను కదండి. 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే చక్కగా ఇలా పుల్లలు అవుతుంది. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.